అక్కడ డోలిమోతలు నిత్య కృత్యం, వైద్యం అందాలంటే గగనం. ఆ పరిస్థితిని క్రమంగా మార్చేస్తోంది కూటమి ప్రభుత్వం. కంటైనర్ వైద్యశాలల ద్వారా గిరిశిఖర గ్రామాలకు వైద్యాన్ని చేరువ చేసింది. కంటైనర్ వైద్య సేవలపై అడవి బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, ఆసుపత్రులకు దూరంగా ఉండే అడవి బిడ్డలకు బాసటగా నిలుస్తున్నాయి కంటైనర్ వైద్యశాలలు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరి ఆరోగ్య కేంద్రం పేరుతో కూటమి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. నిత్యం ఆశా వర్కర్లతో పాటు వైద్యులు ఉంటూ సేవలందిస్తున్నారు. ఇవి వచ్చాక కిలోమీటర్ల కొద్దీ కాలినడక కష్టాలు, డోలీ మోతలు తప్పాయంటున్నారు గిరిపుత్రులు. ఇంతకు ముందైతే గిరి ఆరోగ్య కేంద్రం లేకుండా చాలా ఇబ్బందిగా జనాలకు ఇబ్బందిగా ఉండేది. గిరి ఆరోగ్య కేంద్రం రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. రోడ్డు కూడా సౌకర్యం బాగా కల్పిస్తుంది. అప్పుడైతే మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉండింది. ఈ జ్వరాలు, జబ్బులు ఏదైనా సరే ఉన్నా సరే మాకు హెల్త్ సెంటర్ మాకు దగ్గర ఉండడం వల్ల ఏ రాత్రి అయినా పగలైనా మాకు ఇక్కడ చాలా చక్కగా మరి ఉంది. మాకు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉండడం వల్ల మరి అంబులెన్స్ అంతా కాపాని చిన్న చిన్న కష్టాలని ఇక్కడ మాకు అవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో డోలే మూతలు మాకు కష్టాలు తగ్గేసా. ఈ హాస్పిటల్ రాకముందు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదొచ్చినా సరే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆటోలు బుకింగ్ చేసి కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు తీసుకెళ్ళడం అయితే చాలా బాగుంది. డోలీల్లోనూ తీసుకెళ్లేవారు, మోసుకొని వెళ్ళేవారండి. రోడ్ వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది. ఇప్పుడు తీసుకెళ్తారు. ఆశా వర్కర్లు కూడా రోజు వస్తుంటారండి. ఇక్కడ రోజు చూస్తారు. ఎవరికి జ్వరం వచ్చినా, బాగోలేకపోయినా సరే ఇక్కడ పిలిచి బ్లడ్ టెస్ట్ చేయడము, వాళ్ళకి ఇంజక్షన్లు వేయడము, టాబ్లెట్స్ ఇవ్వడం గట్రా అన్ని చేస్తారండి. చాలా బాగా చూసుకుంటారు. చాలా ఇబ్బంది పడేవారండి అంతకు ముందు అయితే. ఇప్పుడు ఈ హాస్పిటల్ వచ్చాక చాలా బాగుంది మాకు. సాలూరు మండలం కరడావలస ఇతర గిరి శిఖరాగ్ర గ్రామాల్లో కంటైనర్ వైద్యశాలలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గిరిజన గూడాలన్నీ ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. సాలూరు మండల పరిధిలో దాదాపు 20 గిరిజన గ్రామాల ప్రజలు కంటైనర్ వైద్యశాలల సేవలు పొందుతున్నారు. ఒకప్పుడు గర్భిణీలు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు కంటైనర్ వచ్చిన కానుండి డాక్టర్లు కూడా బాగా వస్తారు. మంచిగా జరుగుతుంది సార్. గర్భిణీలు కూడా నడిపించుకొని ఒక్కొక్కసారి కురుకోట్లలో దింపేసేవారం సార్. అలాగ మెల్లకి తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు కంటైనర్ వచ్చిన కానుండి ఇక్కడ అన్ని చూసుకుంటున్నారు సార్. ఈ హాస్పిటల్ ఉండడం వల్ల, ఈ పక్క విలేజ్ల వల్ల ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తున్నారు. అది హాస్పిటల్ లేకపోతే మరి మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. ఒక అర్ధరాత్రులను కడుపు నొప్పి వల్ల, అది డెలివరీలు అవి వల్ల అందుబాటులో లేవడం వల్ల ఇంత ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు హాస్పిటల్ అవ్వడం వల్ల, రోడ్ అవ్వడం వల్ల ఊరు కూడా బాగుపడుతుంది. నెలకు సుమారు 300 వరకు ఓపీలు వస్తున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నెలలో 2 రోజుల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కూడా ఇక్కడ సేవలు అందిస్తారు. ఇతర సమయాల్లో ఆశా కార్యదర్శులు, CHW ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. దాదాపు 25,000 పాపులేషన్ వరకు నా PHCలో హిల్ టాప్ విలేజ్ లో ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇక్కడ PHC కానీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ రావాలంటే కనీసం 2 hours అయినా పడుతుంది. సబ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. వాటిలో కస్టమైజ్ చేసి కంటైనర్ అనే హాస్పిటల్ అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. రోడ్ యాక్సెస్ లాగా, అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల చాలా నిర్లక్ష్యం చేసేవారు. అలాంటి వాళ్ళకి ఈ కంటైనర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ వీక్లీ ట్వైస్ వచ్చి వైద్య సేవలు అందిస్తారు. అలాగే MLHP కానీ, ANM కానీ, ఆశా కార్యకర్తలు వారం మొత్తం ఇక్కడే ఉండి ఓపీ సర్వీస్ అనేది రన్ చేస్తారు. పర్ మంత్ 200 ఓపీ వరకు వచ్చి ఇక్కడ వైద్య సేవల్ని వినియోగించుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చాక తమకు రోడ్లు మంజూరవుతున్నాయని, చక్కని వైద్య సేవలు అందుతున్నాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.